లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాడు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ ఆ రోజు పాంప్లెట్లు కొట్టించిండు. 9,700 కోట్ల అభివృద్ధి 9.5 ఏళ్లలో చేసినాం, సంవత్సరానికి 1000 కోట్లతో అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఆ రోజు పాంప్లెట్లు కొట్టించి మళ్ళొకసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా అని చెప్పి అన్ని డివిజన్లలో ప్రచారం చేసి మీ దయతోని కేసీఆర్ గారి బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచొచ్చిండు ఎమ్మెల్యే. కానీ ఏం పుట్టిందో ఏమో మరి గెలిచినాక సంవత్సరంకే సడన్గా కాంగ్రెస్ వాళ్ళు అందంగా కనబడ్డారట. ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు చాలా గొప్ప పని చేసిండ్రట, వాళ్ళు ఏందో ఊడవీకినట, కాబట్టి నేను కాంగ్రెస్లో పోతున్నాను పోయిండు. ఎందుకు పోయిండా అని మేము తెలుసుకుంటే తర్వాత తెలిసి వచ్చింది మాకు, ఆయనకేదో 11-12 ఎకరాలు జాగుందట గాడెన్నో కుతుబులాపూర్లో. రేవంత్ రెడ్డి ఫోన్ చూసినావు గాజుల రామారావు అట అడ్రస్ కూడా ఎరికేనా తమ్మి నీకు? ఒక భూమి 1000 కోట్ల భూమి అట. ఆ భూమి కోసం ఇలా ఆత్మను చంపుకొని మనిషి కూడా అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఆ భూమి మరి పోయేటప్పుడు కొంట పోతాడో ఏదో నాకు తెలియదు, కానీ ఆ భూమి కోసం ఇవాళ పోయి ఆ పార్టీలో వచ్చిండు. నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా తమ్ములను, మా చెల్లెళ్లను, మా అక్క అన్నలను కూడా ఒక్క మాట ఆలోచన చేయండి. 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబోళ్ళకి ఏమైనా మంచి చేసిండ్రా, ఏమైనా సాయం చేసిండ్రా ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు. అత్తలకు 4,000 ఇస్తా, కోడళ్లకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను ఆ రోజే చెప్పిన, ఏమని, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఇచ్చకపోయే బ్యాచ్, ఇది మంచోళ్ళు కాదని చెప్పిన. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో కానీ, మేడ్చల్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి, బ్రహ్మాండంగా బూతులు మాట్లాడతాడు. పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను దొక్కుతున్నాడు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు. 420 హామీలు ఇచ్చిండు. పిల్లగాళ్ళకు చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. ఈ రోజు వరకు 2 ఏళ్ళు నిండితే నిన్న దిల్సుఖ్ నగర్లో ఆ పిల్లలందరూ రోడ్డెక్కి గడబడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ మా జాబ్ నోటిఫికేషన్లు రాహుల్ గాంధీ అని వాళ్ళు రాహుల్ గాంధీని అడుగుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత, 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నానా? అది మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్న, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పునన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. ఇవాళ ఏమంటున్నాడు? ఏమైందయ్యా రేవంత్ రెడ్డి, మరి బగ్గ నరికితివి, పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? 4,000 అంటే నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, నీ లాగుల తొండలు విడిచిపెడతా అంటాడు. ఏమైందా మహాలక్ష్మి, మరి 2,500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు? యూరియా బస్తా కూడా ఇస్తలేవు. రైతు బంధు ఇస్తా అంటివి కదా 15,000, ఏం సంగతయా అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. ఏమన్నా బోటీ కొట్టేటోడా ఏంటిది? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి బోటీ కొట్టేటోడా? మెడల పేగులు వేసుకుంటాడట. అందుకే నేను అంటున్నా, ఎసొంటోళ్ళకు పని అప్పచెప్పాలనో గసొంటోళ్ళకి అప్పచెప్పాలి. మీరు హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గానే అప్పచెప్పినరు. మీరు కేసీఆర్ని నమ్మినరు, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసినారు. కానీ ఇవాళ ఎమ్మెల్యే పోయి దొంగలలో కలిసిపోయిండు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారట తొందరలో, ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లో పెడతారట.
మనందరం ఒక్కటే డిసైడ్ చేసుకోవాలి. ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా? 2028లో ఫైనల్ ఉంటుంది, 2028లో ఫైనల్ ఆడాలి. అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. ఇప్పుడు సెమీఫైనల్ ఉంటుంది జిహెచ్ఎంసీలో. సెమీఫైనల్ కొట్టన్నా వద్దా? ఫైనల్ గెలవాలంటే కొట్టాలంటే ఇక ఎమ్మెల్యే వీకిండ్ కానీ చాకులు అసలు కొత్త పిల్లగాళ్ళని మీ ముంగట నిలబెడతారు. రేపటి రోజున నేను జిహెచ్ఎంసీలో చాకులు లాంటి పిల్లగాళ్ళని నిలబెడతా, వాళ్ళని గెలిపించుకరండి. మీరు కార్పొరేషన్లో మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ బేజారు అయిపోతారు. దెబ్బకు మళ్ళా వాళ్ళే తటపార వారేసే పరిస్థితి వస్తుంది. మీ అందరితో కోరేది ఒకటే, ఇలా ఒక్క ఎమ్మెల్యే పోవచ్చు కానీ నాకు మొన్న శేర్లింగంపల్లి నియోజకవర్గ మీటింగ్ పెడితే మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి 4-5 వేల మంది కార్యకర్తల సమావేశం పెట్టిండ్రు. అది చూసినాక కేసీఆర్ గారు అడిగిరు నన్ను, ఇంతమంది వచ్చిండ్రు ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు అన్నారు. అంటే నేను చెప్పిన, సార్ ఎవరు ఆర్గనైజ్ చేయలే, మీ మీద ఉన్న అభిమానమే చేసింది, మీకోసం వచ్చిండ్రు మా వాళ్ళంతా అని. ఇవాళ నిజంగా సంతోషం అనిపిస్తున్నది. తమ్ముడు చూస్తూ ఉంటే, అన్నా నా గొంతు పోయింది అన్నాడు. నాకు ఉపన్యాసం ఎట్లేయాలో నేర్పిమన్నాడు. ఉపన్యాసమే కాదు, రేపటి రోజున మంచి చాకులు లాంటి మా యువకులు, మా అన్నదమ్ములు ఎవరైతున్నారో మీతోని రేపు రాష్ట్రంలో మళ్ళొక్కసారి భారతదేశం మొత్తానికి పరిపాలన ఎట్లుండాలనో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ చూపెడతాం. తప్పకుండా 2028లో మీ ఆశీర్వాదంతో గెలిచొస్తాం. పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. పేదలను ముఖ్యంగా ఎందుకంటున్నా అంటే, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద హైదరాబాద్లో గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టుడు తప్ప ఒక్క ఇల్లు కట్టిండా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టిండా? ఇందిరమ్మ ఇండ్లు అని డైలాగులు కొట్టుడు తప్ప హైదరాబాద్ గల్లీల్లో ఒక్క ఇల్లు కట్టలే. ఉన్న ఇల్లు గులగొట్టుడు. కుకట్పల్లిలో బుచ్చమ్మ అనే ఒక ఆడబిడ్డ ఈ హైడ్రా వల్ల భయపడి ఉరిపోసుకొని వాళ్ళ బిడ్డింటికి పోయి ఉరిపోసుకొని చచ్చిపోయింది. 100 ఇండ్లు గులగొట్టిండ్రు, గుడిసెలు గులగొడుతున్నారు. గరీబోళ్ళకు హైదరాబాద్లో జాగ లేకుండా చేసి ఆ భూములని ఇలా అమ్ముకొని పెద్ద పెద్ద సేట్లకు కట్టబెట్టి అందులోకెళ్ళి కమిషన్లు దొబ్బే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆలోచించండి, ఈ 2 ఏళ్లలో హైదరాబాద్కి ఏమైనా మేలు జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక కొత్త రోడ్ వేసిండా, కొత్త బ్రిడ్జ్ కట్టిండా, కొత్త ఫ్లైఓవర్ కట్టిండా, కొత్త అండర్ పాస్ కట్టిండా? ఉన్న మెట్రోనే ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి ఆఖరికి వాళ్ళని కూడా ఎలగొట్టిండు. మనం మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆ మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా మెట్రో మనం శాంక్షన్ చేస్తే రాగానే రద్దు చేసిండు. ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. చెడగొట్టు పని తప్ప మంచి పని చేసిన పాపాన పోతలేడు. పేదవాళ్ళని పట్టించుకున్నది లేదు, పెద్దవాళ్ళని పట్టించుకున్నది లేదు. ఏది కూడా హైదరాబాద్కు 2 ఏళ్లలో చేసిందేమీ లేదు. అందుకే తిరిగి మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, గట్టిగా కొట్లాడదాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా గులాబీ జెండా ఎగిరేద్దాం. మీ దయ, మీ ఆశీర్వాదం ఉంటే ఎంత పెద్ద తుఫానునైనా ఎదుర్కొంటాం. మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రజల దయతోని, ఆశీర్వాదంతోని గెలిచొస్తామని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, పేరున ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినందుకు మా తమ్ముడు పొట్టా నరేందర్ యాదవ్ గారికి, వారి మొత్తం బృందానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, స్వాగతం తెలియజేస్తూ, జై తెలంగాణ.